మన ఎక్కడో రాజమండ్రిలో ఒక సిలువేదో రోడ్డు మధ్యలో ఉంటే ఎవరిక్కడే సిలువ పెట్టారని చెప్పి అంటున్నాడండి ఆయన. ఆయన అనడానికి సరిపోతాడా సార్? అసలు క్రైస్తవ్యాన్ని గొర్రెలు అనడానికి సరిపోతారండి? అంతగా దూషిస్తున్నా సరే క్రైస్తవ్యం ఎందుకు స్పందించట్లేదు అంటారండి? మేమేమన్నా అంటున్నాము? మేమేమన్నా అంటలేదు కదండి. ఆయన ఎంతగా తిడుతున్నారండి ఒకసారి మీరే చూడండి. ఎంత దారుణంగా బైబిల్ని, పరిశుద్ధ బైబిల్ దగ్గర బో అనేటువంటి పదాన్ని ఉపయోగించి అవును అంటున్నాడండి. ఆ మాటను నేను ఉచ్చరించడానికి కూడా నా మనసు రావట్లేదండి. ఆయన అన్నంటున్నా సరే మేమేమి విన్నట్టుగా ఉంటున్నామంటే మేము చేతకాని వాళ్ళం కాదని కదండి. మేము తింటుందో ఆయన తింటున్నాడు. మాలోని అదే రక్తం, మాలోని అదే. ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు క్రైస్తవాన్ని పుంజుకొని మాట్లాడే వ్యక్తులంతా గతంలో మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళే మన మతస్థులే అంటాడు ఆయన. ఎవరండి? రాధమనోడు. హిందూ అనేటువంటిది మతం అండి. ఇప్పుడు హిందూ ఫ్యామిలీలో పుట్టినోడు హిందూ నుంచే వస్తారండి. కాబట్టి అందులో అమెరికాలో పుట్టినారు, అమెరికా సంతతి ఉంటారు. మరి హైందవ ఫ్యామిలీలో పుట్టినప్పుడు హైందవ మతం నుంచే, ఆ ఫ్యామిలీ నుంచే వస్తారు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన హిందూ మతంలో పుట్టిన వాళ్ళని ఎలాగంటారండి?